నల్గొండ జిల్లా, నాది థర్డ్ ఏఎంసీ. లాస్ట్ టైం నేను అరుణాచలంకి తెలుగు ఏఎంసీ చేద్దామని చెప్పి నేను బుక్ చేసుకున్నాను. కాకపోతే శివుడు నన్ను అనుమతించలేదు. లాస్ట్ 2 days ముందు కొంచెం క్యాన్సిల్ అయింది. అయితే ఇక్కడికి వచ్చినాక నాకు సరే ఇప్పుడు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, నేను లాస్ట్ టైం YLTP చేసినప్పుడు రిషి దేవరాజ్జీ ఒక విషయం చెప్పారు. ఏమని చెప్పారంటే, ఆశ్రమం ఈ చుట్టుపక్కల కొన్ని లక్షల మంది జనాలు ఉన్నారు. ఇక్కడ మనం 50 మందిమే ఇక్కడ కూర్చొని మనం ఈ కోర్సులు చేస్తున్నాం. అంటే దీనికి కారణం ఏమంటే, త్రేతాయుగంలో శ్రీరాముడు ఉన్నాడు, అయోధ్యను పరిపాలించాడు. శ్రీరాముడిని ఎంతమంది ప్రజలు చూశారు? ఈ యుగంలో కలియుగంలో కూడా మన గురూజీ అలాంటి వారు. మనం ఈ యుగంలో గురూజీ ఉన్నందుకు మనము ఇక్కడ ఇన్ని లక్షల మందిలో మనం ఇక్కడ ఆశ్రమంలో కూర్చొని ఈ మెడిటేషన్ చేయడం అనేది మనం ఎన్నో జన్మల పుణ్యఫలం. అందువల్ల మనందరం ఇక్కడ ఉన్నాము. ఇంకోటి ఏంటంటే, ప్రతి రిలేషన్కి ఒక బంధం అనేది ఉంటుంది. తల్లి, తండ్రి, కొడుకు, కూతురు, ఇవన్నీ. హైయెస్ట్ రిలేషన్ ఏంటంటే, గురు సమక్షంలో మనందరం కూర్చునే ఈ బంధాన్ని ఆత్మబంధం అంటారు. ఎక్కడో ఎన్నో జన్మల్లో మనకు కనెక్షన్ ఉంటే మనం ఇక్కడికి వచ్చాము. ఇంకోటి థర్డ్ పాయింట్ ఏంటంటే, 84 లక్షల జీవరాశుల తర్వాత మానవ జన్మ మనం ఎత్తుతాం. ఈ మానవ జన్మ ఎత్తడానికి దేవతలు కూడా తపస్సు చేస్తారు మోక్షం పొందడానికి. సెకండ్ ఏంటంటే, అదొక అదృష్టం. రెండవది ఏంటంటే, ఈ పాత అనేది చాలా అద్భుతమైనది. ఇంకోటి ఒక సద్గురువు దొరకడం. ఈ ముగ్గురు దొరకడం అనేది సో ఫార్చ్యూన్. వీఆర్ వెరీ లక్కీ. మనందరం చాలా అదృష్టవంతులం. 130 కోట్ల మందిలో చాలామందికి మనిషి ఉంటే గురువు ఉండడు, గురువు ఉంటే పాత ఉండదు. మనం ఈ ముగ్గురు దొరకడం మనం చాలా అదృష్టవంతులం. ఇంకోటి ఏంటంటే, నేను తెలుగులో ఏఎంసీ కోర్స్ చేశాను. మంచి లాజిక్ మొత్తం వివరించి వెంకట గురూజీ గారు నాకు ట్రైన్ టికెట్ దగ్గర నుండి బుక్ చేశారు, ఓన్లీ ఫోన్ కాల్ తోటి. నేను TTC ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయింది. అది ఆ గ్రూప్లో, తెలంగాణ గ్రూప్లో ఏఎంసీ ఓంకారేశ్వర్లో ఉందని చెప్పగానే నేను ఎమ్మటే గురూజీకి కాల్ చేశాను. గురూజీకి కాల్ చేసి ఇలా అని చెప్తే మనీ పంపించగానే గురూజీ గారు వెళ్ళి ట్రైన్ టికెట్ బుక్ చేశారు. తర్వాత రిజిస్ట్రేషన్ గురూజీ గారే చేశారు. నేను ఏమేమి నేర్చుకోవాలనుకున్నాను ఈ కోర్సు ద్వారా నేర్చుకున్నాను. ఇంకోటి ఏంటంటే, శివుడి 12 జ్యోతిర్లింగాలు, ఓంకారేశ్వర అనే జ్యోతిర్లింగం సమీపంలో నర్మదా నది తీరంలో ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం ఈ కోర్స్ చేసినందుకు నేను చాలా అదృష్టంగా, ఎన్నో జన్మల పుణ్యఫలంగా నా తల్లిదండ్రులకి అందరికీ శిరస్సు వంచి, గురూజీకి అందరికీ శిరస్సు వంచి పాదవందనం నమస్కారం చేస్తున్నాను. అలాగే ఇంకోటి ఏంటంటే, మన సంకల్పాలన్నీ సిద్ధించాలని చెప్పి ఆ గురువుని, ఆ భగవంతుని, ఆ నర్మదాదేవిని అందరినీ ప్రార్థిస్తున్నాను. జై గురుదేవ్.